హాయ్ పిల్లలు. సుమతి శతకంలోంచి ఒక మంచి పద్యం చెప్పుకుందాం. కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. ఈ పద్యం మీరు చాలా ఎక్కువగా వినే ఉంటారు. ఇందులో రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. కనకం, సునకం. కనకం అంటే ఏంటి? గోల్డ్. సునకం అంటే కుక్క. సో, కనకపు సింహాసనం అంటే బంగారు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏం జరుగుతుంది? అది కూడా ఏంటి మంచి ముహూర్తం అన్నీ చూసి, చక్కగా దానికేదో పట్టాభిషేకం చేసినట్టు తీసుకెళ్ళి, దాన్నొక బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారనుకోండి ఒక కుక్కని, అదేం చేస్తుంది? పక్కనే ఎవరైనా తీసుకొచ్చి ఒక ఎంగులాకు పడేస్తే, వెంటనే ఆ సింహాసనం దిగిపోయి ఎళ్లి ఆ ఎంగిలాకు నాకుతూ కూర్చుంటది. లేదంటే దానికి అర్జెంట్‌గా వన్నో, టూవో ఏదో వచ్చిందనుకోండి, అసలు ఈ సింహాసనం చాలా బావుంది, కన్వీనియంట్‌గా ఉందని అక్కడే కాలెత్తుతదది. అంతేగాని దాని మెంటాలిటీ మారదు. అబ్బా! నేనిప్పుడేదో మహారాజులాగా నాకిక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టారు. సో, ఇక ముందు నేను చాలా దీనిగా అన్నీ మెయింటైన్ చెయ్యాలి అని అనుకోదు. ఎందుకు? దాని ఒరిజినల్ లక్షణం, దాని పుట్టుకతో దానికొచ్చిన లక్షణం. అలాంటి దాన్ని గుణము అంటారు. ప్రతి మనిషికి ఒక గుణం ఉంటుంది. ప్రతి జీవికి ఒక గుణం ఉంటుంది. అలాగా పుట్టుకతో వచ్చిన లక్షణం మధ్యలో ఎక్కడికి పోదు. మళ్ళీ మనం చచ్చిపోయే వరకు అది మనతోనే ఉంటుందనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికైనా మనం ఏదైనా ప్రయారిటీ ఇచ్చి ఏదైనా విషయం చెయ్యాలనుకున్నప్పుడు, వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిదనేది ఫస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళ గుణం ఏమిటి? అంటే వాడు ఒకప్పుడు చాలా చెడ్డవాడు. నా ఫ్రెండే దొంగతనాలవి చేసేవాడు. ఎవరి దగ్గరైనా పర్స్‌లో డబ్బులుంటే లాగేసేవాడు. ఎవరివైనా పెన్నులు, పెన్సిలున్నా తీసుకునేవాడు. కానీ ఇప్పుడు అలాంటి వాడు కాదు. చాలా మంచివాడు. ఇదిగో మేమిక్కడ వినాయక చవితికి మా ఊర్లో ఒక మండపం కడుతున్నాం. మా వీధిలో పిల్లలందరూ కలిసి. ఇప్పుడు వాడు మారిపోయాడు కదా! పైగా దేవుడు రిలేటెడ్‌ది కాబట్టి వాడలాంటి పనులేం చేయడని వీడినే మీరు గ్రూప్ లీడర్ చేసి, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వాడి చేతిలో పెట్టారనుకోండి. అందరూ అయ్యో! పాపం పిల్లలు చేసుకుంటున్నారు కదా! కార్యక్రమం అది దేవుడి కార్యక్రమం చేస్తున్నారని అందరూ 100, 200, 100, 200 ఇస్తే మీ దగ్గర మొత్తం ఓ 10,000 కలెక్ట్ అయింది. నెక్స్ట్ విగ్రహానికి డబ్బులివ్వాలి. తర్వాత మండపానికి బోలెడు ఖర్చులున్నాయి. ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకొని మంచి బడ్జెటేశారు. వేసిన తర్వాత ఏమవుతుంది? సరిగ్గా ఆ మాత్రం డబ్బులు కలెక్ట్ అవ్వగానే టక్‌మని వీడు జంప్ అయిపోతాడు. 4 రోజులు ఎక్కడికి కనిపించడు. వాళ్ళ మామయ్యోళ్ళ ఊరెళ్ళిపోయాను. హాలిడేస్‌కి ఎంజాయ్ చేయడానికి వినాయక చవితి సెలవులు అంటాడు. మీరేం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. కదా! సో, మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎవరిని మనం డీల్ చేస్తున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళని, వాళ్ళ గుణగణాలేంటో ముందు తెలుసుకోవాలి. వాళ్ళ మెంటాలిటీ గనక బాలేదు అనుకుంటే, అలాంటి వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి తప్ప, వాళ్ళు మారిపోయారులే అంతా బానే ఉందిలే అని చెప్పి వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టకూడదు. అది ఈ పద్యంలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. జాగ్రత్తగా ఉండడం కోసం చెప్పిన పద్యం అనమాట ఇది. సో, నలుగురు మెంటాలిటీస్‌ని అబ్జర్వ్ చెయ్యాలి. ఊరికే అందరితో రాసు పూసు తిరిగేయటం కాదు. ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇలాంటివి మనం అనలైజ్ చేయడం నేర్చుకుంటే లైఫ్‌లో చాలా సమస్యల నుంచి మనం ఈజీగా గట్టెక్కొచ్చు. ఓకేనా? బాయ్.